ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇవుంటేనే 5 లక్షల ఉచిత వైద్యం. సామాన్యులకు బిగ్ అలర్ట్. పేద మధ్య తరగతి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకు ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన లేదా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద భారత ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య బీమా అందిస్తోంది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి హాస్పిటల్ ట్రీట్మెంట్, సర్జరీలు, మందులు, టెస్టులకు సంవత్సరానికి 5 లక్షల వరకు ఉచిత మెడికల్ కవరేజీ లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఫీచర్లు: క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్. ఒక కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు కవరేజీ అందుతుంది. దేశవ్యాప్త కవరేజ్ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది. ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్: మీకు ఇంతకు ముందు ఉన్న ఏదైనా అనారోగ్యాలకు కూడా కవరేజీ లభిస్తుంది. వయోపరిమితి: వయసుతో సంబంధం లేకుండా కుటుంబంలోని ఎవరైనా వినియోగించుకోవచ్చు. పోర్టబుల్: మీరు భారతదేశంలోని ఏదైనా రిజిస్టర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చు. ఈ పథకం భారతదేశం అంతటా సుమారు 10.74 కోట్ల పేద కుటుంబాల అవసరాలను తీర్చనుంది. ఖర్చుల గురించి చింతించకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనం పొందాలి అంటే మీరు ఆయుష్మాన్ కార్డు తీసుకోవాలి. దీనికోసం దరఖాస్తు చేయడానికి కొన్ని కీలక డాక్యుమెంట్లు అవసరం. ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి అవసరం. SCCC డేటా ప్రూఫ్ కూడా ఉండాలి. మీ పేరు సామాజిక, ఆర్థిక, కులగణన జాబితాలో ఉంటే మీరు స్కీమ్కు అర్హత పొందుతారు. అలానే బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఆయుష్మాన్ కార్డ్ అర్హత: SCCC 2011 డేటాలో మీ పేరు తప్పనిసరిగా ఉండాలి. అలానే BPL లేదా AAY రేషన్ కార్డు ఉన్నవారు అర్హులు. మీ కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉండాలి. మీరు ఏ ఇతర ప్రభుత్వ పథకం కింద ఆరోగ్య బీమాను కలిగి ఉండకూడదు.